తూప్రన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో రైతు ముంగిట్ల శాస్త్రవేత్తల కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన శాస్త్రవేత్తలు ప్రభాకర్ రెడ్డి, విజయలక్ష్మిలు మాట్లాడుతూ పంట మార్పిడి విధానాన్ని రైతులు అవలంబించాలని, అలాగే రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించాలన్నారు. ఎప్పటికప్పుడు భూసార పరీక్షలు చేస్తూ సేంద్రియ వ్యవసాయం వైపు రైతులు దృష్టి మళ్లించాలన్నారు. అనంతరం వ్యవసాయ అధికారి గంగుమల్లు, గ్రామ సర్పంచ్ ఆంజనేయులు గౌడ్లు మాట్లాడుతూ తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించాలంటే శాస్త్రవేత్తల సూచనలు, సలహాలు తప్పకుండా పాటించాలన్నారు. రైతులకు సరిపడా యూరియాను గ్రామంలోని FEO ద్వారా రైతులకు అందజేయాలని సర్పంచ్ కు ఈ సందర్భంగా వ్యవసాయ అధికారిని కోరారు. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గిస్తామని ఈ సందర్భంగా రైతులు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమం ఉప సర్పంచ్ స్వామి, AEO హరీష్, పాలకవర్గ సభ్యులు పిట్ల వేణు, జిన్నా కృష్ణ, మన్నె తిరుపతి, సరిత, పరమేష్ గౌడ్, ఫీల్డ్ అసిస్టెంట్ కనకరాజు, మేకిన్ యువత, మహిళా రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు. అంటే వరి కోతలు లేట్ అవుతుందంటే ఏప్రిల్ నెల, మే నెల, జూన్ నెల ఈ 3 నెలలు భూమి ఆరాలి. ఈ 3 నెలలు భూమి ఆరితేనే వేర్లు బాగా వచ్చాయి, దిగుబడి బాగా వస్తుంది. దీనికి మీరు ఏం చేయాలంటే ఇంతకుముందు మన ఏవో గారు చెప్పారు, ఎప్పుడైనా కూడా వరి పంట కోయగానే దున్నేసేయాలి. మనం ఎప్పుడు దున్నుతాం? మనము జూన్ నెలలో, జూలై నెలలో దమ్ము చేసేటప్పుడు అప్పుడే నీళ్లు పెట్టి దమ్ము చేస్తాం. దానివల్ల అనేది భూమి అనేది ఆరదు, గుల్లబారది. అప్పుడు ఆ కొయ్యలు కుళ్ళిపోవడం జరుగుతుంది. వర్షం పట్టకుండా మనం అట్లనే కంటిన్యూస్ ఎరువుల మీద వాడతాం. ఇప్పుడు యూరియా అన్నాం, సార్ అయితే యూరియా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. యూరియా అనేది మీకు 300 రూపాయలకే వస్తుందని మీరు అనుకుంటారు, కానీ గవర్నమెంట్ అది మన మీద 2000 నుంచి 3000 రూపాయల సబ్సిడీ మీద మనకి ఇస్తుంది. అంటే తల ఒక్కంటికి 3000 రూపాయలు పడుతుంది. మీరు ఎంత ఎక్కువ మీద యూరియా పొలాలకి, మన పంటలకు వేస్తే అంత ఎక్కువ మనకి మన నెత్తి మీద అంటే అప్పు పడుతుంది అనమాట. తెలుసు కదా, అప్పు పడితే ఏమైతుంది? గవర్నమెంట్ ప్రతిదీ రేటు పెంచుతారు. మనము తక్కువ మేర ఎరువులు వాడాలి, తక్కువ మేర సరైన సమయంలో, సరైన మోతాదులో, సరైన పద్ధతిలో వేసుకోవాలి. మీరు ఎరువులు ఏమైతుంది, మొక్క ఇక్కడ ఉంటే ఇక్కడ ఎరువు వేశారు అనుకోండి, అందుకోవడానికి ఎంత టైం పడుతుంది? చాలా దూరం. ఈ రోజు మనము సార్ వచ్చేసి వరిలో ఎరువుల గురించి, తక్కువ యూరియా గురించి సారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. డాక్టర్ ప్రభాకర్ రెడ్డి సారు సాయిల్ సైంటిస్ట్. సో ఎరువుల గురించి చాలా వరిలో కానీ, షుగర్ కేన్, మన చెరుకులో కానీ, పత్తిలో కానీ మంచి అంటే పరిశోధనలు చేసి వాటి ఫలితాలు మీకు చెప్పడం జరుగుతుంది. తర్వాత నేను ఇక్కడ వచ్చేసి ఒక 3 పదాలు చెప్తాను. 200 మంది టీములు అంటే ఈ ఒక టీంకి 2 చొప్పున 400 టీములు అన్ని విలేజ్లు తిరుగుతున్నాం. సుమారు 1600 విలేజ్లు తిరుగుతున్నాం. అందులో మీ యొక్క గ్రామం కూడా ఒకటి అన్నమాట. ఇక్కడ మనము ఇది ఆల్మోస్ట్ ఇంకా వారం రోజులే ఉంది. సో వచ్చే శనివారం వరకు జరుగుతుంది. ఎందుకంటే ఇంత మంచి గ్రామం నేను వేరే చోట్ల వెళ్ళినప్పుడు చూడలేదన్నమాట. సో